మెకియావెలియనిజం అంటే తెర వెనక నడిచే కుటిల రాజకీయాలు. లోకంలో మనుషులు రెండు రకాలు. ఒకరు ఎదుటివారిని ప్రేమిస్తూ నిజాయితీగా బతికేవారు. రెండో రకం ఎదుటివారిని కేవలం ఒక పావులా వాడుకుంటూ తమ లక్ష్యాన్ని చేరుకునేవారు. ఈ రెండో రకం మనస్తత్వాన్ని సైకాలజీలో మెకియావెలియనిజం అంటారు. వీరు ఎలా ఉంటారంటే మన పక్కనే ఉంటారు, మన పక్కనే తిరుగుతారు, మనతో కలిసి నవ్వుతారు. కానీ వారి మెదడులో మాత్రం మీరు ఊహించని ఒక చదరంగం నడుస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే 16వ శతాబ్దపు ఒక రాజనీతిజ్ఞుడు నికోలో మెకియావెల్లి రాసిన ద ప్రిన్స్ అనే పుస్తకం నుంచి పదం వచ్చింది. ఆయన రాజులు వీళ్ళ మెంటాలిటీ ఎలాగ చేజిక్కించుకుంటారు, ఎటువంటి స్ట్రాటజీ వాడతారు, ఇవన్నిటి మీద ద ప్రిన్స్ అనే బుక్లో కరెక్ట్గా చెప్తున్నాడు. దాంట్లోంచి వచ్చిందే ఈ పదం. యాక్చువల్గా ఈ మెకియావెలియనిజం ఉన్నవాళ్ళు వీరు నేరస్తులు కాదు, వీరు చట్టాన్ని ఉల్లంఘించరు, వీరు చట్టాన్ని వాడుకుంటారు. వీరు మన మధ్యనే ఒక సక్సెస్ఫుల్ పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈఓస్గా, ఒక తెలివైన లాయర్గా, లేదా మన మధ్యనే తిరిగే ఒక పెద్ద మనిషిగా ఉంటారు. చట్టాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే మాయావులు వీళ్ళు. వీరు నేరస్తులుగా ముద్రపడరు, కానీ వీరి వల్ల జరిగే నష్టం ఏ నేరానికి తక్కువ కాదు. మెకియావెలియన్లు అమెరర్ అంటే వీరు చెడ్డవారు కాదు, జస్ట్ ఏంటంటే వీరికి నీతితో సంబంధం ఉండదు, అంటే నీతి జాతి లేనిది అనమాట. సాధారణంగా మా ఒక మనిషికి ఎమోషన్ ఫిల్టర్ ఉంటుంది, కానీ వీరికి కేవలం లాజికల్ ఫిల్టర్ మాత్రమే ఉంటుంది. ఒక పని చేసే ముందు వీరు దీనివల్ల నాకు ఎంత లాభం అని మాత్రమే లెక్కలు వేస్తారు. వీరు మనుషుల్లా చూడరు, కేవలం ఒక రిసోర్సెస్, వీడి ద్వారా మనకి ఏమన్నా లాభం ఉందా అలా మాత్రమే చూస్తారు. డబ్బు ఉంటే ఒకలా, అధికారం ఉంటే ఇంకొకలా, ఏమీ లేకపోతే అసలు పట్టించుకునే వాళ్ళ అలా ప్రవర్తిస్తూ ఉంటున్నట్టు. వీరు నడిచే దారిలో మనుషులంటూ ఉండరు. వీళ్ళకి ఉన్న ప్రతి ఒక్కరిని కేవలం చదరంగంలో పావుల్లా మాత్రమే వాడతారు. ఎవరిని ఎక్కడ వాడాలి, ఎవరిని ఎలా ఉపయోగించాలి, ఈ మైండ్ అంతా ఇలాగే ఉంటుందన్నమాట. మనం ఏంటంటే నార్మల్ పీపుల్స్ నైతికత, విలువలు, ప్రేమ అని మాట్లాడుకుంటూ ఉంటాం. వీరికి ఇవేమీ పట్టవు, అర్థం కావు. వారికి ఎప్పుడు ఒకరి మీద అధికారం చెలాయించడం అంటే ఇష్టం. వీరు ఒక పగ తీర్చుకోవాలన్నా లేదా ఒక పదవి సాధించాలన్నా సంవత్సరాల తరబడి వేచి ఉంటారు. ఆ సమయంలో మీతో అత్యంత ఆత్మీయంగా నటిస్తూనే ఉంటారు. వాళ్ళ సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే వీరు ద ఎండ్ జస్టిఫైస్ ద మీన్స్ అని బలంగా నమ్ముతారు. అంటే మనం ఏమన్నా ఒక రాజ్యం కోసం ఒక దేశం కొట్టుకుంటే యుద్ధాల్లో ఎలా ఉంటుందంటే 1,000,00,000 మంది చచ్చిపోయినా పర్లేదు, వీడికి ఏంటి రాజ్యం దక్కిందా లేదా, మెయిన్ పాయింట్ అది. ఎవడు చచ్చాడు, ఎవడున్నాడు వీడికి పట్టదు. వాళ్ళు అనుకున్నది సక్సెస్ అవ్వడానికి ఎంతమంది సంకనాకపోయినా వీరికి అనవసరం. వీరి లైఫ్లో అసలు నీతి అనే మాట ఉండదు, కేవలం లాభం మాత్రమే ఉంటుంది. వీళ్ళు వాడే టెక్నిక్స్ ఎలా ఉంటాయంటే వీరు అందరితో క్లోజ్గా ఉంటారు, కానీ ఎవరికి పూర్తి నిజాలని చెప్పరు. ఒకరి దగ్గర ఒక ముక్క, ఇంకొకరి దగ్గర ఇంకో ముక్క చెప్పి ఉన్న సమాచారాన్ని వీళ్ళు నియంత్రణలో పెట్టుకుంటారు అన్నమాట. ఈడేదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి ఈడ వెనకాల తిరిగేలా చేసుకుంటారు. వీరు బయటికి ధర్మరాజులా కనపడతాడు, అందరికీ సాయం చేసినట్టే ఉంటాడు, కానీ ఎవరికి సాయం చేయడు. నీతి వాక్యాలు మాత్రం బోధిస్తూ ఉంటాడు. సమాజంలో ఒక గొప్ప ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాడు. ఆ ఇమేజ్లో వీరు చేసే ఏదో పనులు చక్కగా చేసుకుంటారు.
వీళ్ళు ఎవరినన్నా మనిషిని ట్రాప్ చేయాలనుకో రివర్స్ సైకాలజీ వాడతారు. సపోజ్ మిమ్మల్ని ఒక పని చేయమని అడగరు, మీరు ఆ పని మీ అంతట మీరే చేసేలాగా పరిస్థితులు కల్పిస్తారు. అంటే తప్పు మీరు చేస్తారు, లాభం వాళ్ళు పొందుతారు. వీళ్ళు వాడే స్ట్రాటజీ కింగ్ మేకర్ స్ట్రాటజీ. వీరు ముందుండి యుద్ధం చేయరు. ఒక బలమైన వ్యక్తికి పక్కన సలహాదారుడిగాను లేకపోతే ఏ స్నేహితుడిగాను చేరతారు. ఆ వ్యక్తిని కంట్రోల్ చేస్తూ మొత్తం అధికారాన్ని తమ చేతుల్లో ఉంచుకుంటారు. ఏదైనా తప్పు జరిగితే ముందున్న వ్యక్తి పోతాడు. ఈ మెకియవెల్లిని సురక్షితంగా బయటపడతాడు. సపోజ్ ఒక టీంలో ఐక్యత ఉంటే తమ ఆటలు సాగవని ఇటు తెలుసు. అందుకే ఏం చేస్తారంటే చిన్న చిన్న పుకార్లతో ఆ టీంలో అలజడి సృష్టిస్తారు. సృష్టించి అందరూ చెల్లాచెదరైపోయి అందరూ తన మీద ఆధారపడేలా చేసుకుంటారు. తర్వాత మీకు ఏమి ఇష్టమో వారు వాళ్ళు ముందే పసిగడతారు. మీకు నచ్చినట్టే నటిస్తారు. తద్వారా మిమ్మల్ని ఎలా దోచుకోవాలో ఎలా వాడుకోవాలో చక్కగా వాడుకుంటారు. వీళ్ళు సింపతి ప్లేయర్స్. తనకి లేని బాధను ఉన్నట్టుగా నటించి మీ జాలి పొందుతారు. మీరు జాలి చూపించగానే మిమ్మల్ని వాడుకోవడం మొదలెడతారు. వీరితో వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలంటే వీళ్ళతో మాట్లాడేటప్పుడు అవసరానికి మించి ఒక్క మొక్క కూడా చెప్పకూడదు. అలాగే మీ ప్లాన్స్ గురించి ముందుగా వారికి అసలు ఐడియా ఉండకూడదు. వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడితే, సపోజ్ ఒకవేళ మిమ్మల్ని రెచ్చగొట్టడానికి అది మీకు వేసే ఎర దాంట్లో మీరు ఏదైనా చెప్పేస్తారేమో మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అది గుర్తించాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు సపోజ్ మనం ఎవరినైనా ఒంటరిని చేయాలని చూస్తారు. ఫస్ట్ ఆడి కొనసాగిల్లో ఆడాలంటే ఆడిని ఒంటరిని చేయాలని చూస్తారు. కాబట్టి అందరితోని మనం మంచి సంబంధాలు కలిగి ఉండాలి. దాని ద్వారా ఏమవుతుందంటే మన మీద అబద్ధపు ప్రచారం ఎవరికి చేయలేరు. వీళ్ళు అబద్ధపు పునాదుల మీద కోటలు కొట్టుకు బతుకుతారు. మెకియవెల్లియన్స్తో డీల్ చేయడం అంటే అగ్గితో ఆడుకున్నట్టే. ఎవరినైనా మీరు త్వరగా నమ్మకండి. ముఖ్యంగా మీ క్యారియర్ని లేదా మీ జీవితాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మాయ మాటలతో మాయ చేస్తారు. కాబట్టి అన్ని ముఖ్యమైన డీల్స్ ఫస్ట్ వాళ్ళతో డాక్యుమెంట్ చేసుకోవాలి. మన వ్యక్తిగత భయాలు ఆశలు వారి ముందు పెట్టకూడదు మనం. ఎందుకంటే మన ఏమిష్టం వాటిని మళ్ళీ మనకు ఎరగేస్తారు. వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు వారు ఏం చెబుతున్నారు అన్న దానికంటే వాడు ఎందుకు చెబుతున్నాడు, దీనివల్ల వాడికి వచ్చే లాభం ఏంటి అని ఆలోచించండి. మెకియవెల్లినిజం అనేది ఒక కత్తి. దాన్ని ఎలా వాడతాం అన్నది మన సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. తెలివి ఉండడం తప్పు కాదు, కానీ అది తోటి మనిషిని బలి తీసుకుంటే ఆ తెలివికే విలువ లేదు. కుదిరితే ప్రేమిద్దాం, కుట్రలతో కాదు. స్టే అలర్ట్. నెక్స్ట్ డార్క్ ట్రయాడ్లో 3rd ఎపిసోడ్ చూద్దాం.